సో అక్కడ రైతులందరూ కూడా కొంతమంది వ్యతిరేకించారు. అసలు ఇక్కడ మా పొలం తీసుకుంటే మా జీవనోపాధి పోతుంది. సో దానివల్ల మాకు అన్యాయం జరుగుద్ది. మా ఉపాధి మాట ఏంటి, మా పిల్లల మాట ఏంటి అని అన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం చెప్పింది. ఇట్లా విమానాశ్రయం రావటం వల్ల మీకు ఉపాధి కూడా జరుగుతుంది. అక్కడ వచ్చే ఉద్యోగాల్లో మీ పిల్లలకు కూడా ఇస్తాము. అదేవిధంగా ఎక్కువ రేటు 2013 భూసేకరణ చట్టం ప్రకారం కూడా వాళ్ళకి ఎక్కువ నష్టపరిహారం కూడా వచ్చే అవకాశం ఉందనేది నచ్చజెప్పిన పరిస్థితి. సో దాదాపు అక్కడ చూస్తే 23 లక్షల నుంచి 36 లక్షల వరకు ఎకరానికి కూడా సంప్రదింపులు జరిగింది. అప్పుడు ఏమైందంటే ఆ రైతుల ఆందోళన దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సభలు సమావేశాలు జరిపారు. జరిపిన సందర్భంగా రైతుల డిమాండ్లు ఏదైతే ఉందో ఆయన అప్పుడు చెప్పారు. మీకు గనక అన్యాయం జరిగితే నేను ఒప్పుకోను, అసలు ఈ విమానాశ్రయాన్ని కూడా ఆపేస్తాను. అసలైనా విశాఖలో ఉన్న ఎయిర్పోర్ట్ అనేది ఈగలు దోలుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇంకో దానికి అవసరం కూడా లేదని ఆయన కేరళ, చెన్నై, ముంబై ఈ యొక్క విమానాశ్రయాలు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయన్నీ కూడా సోదాహరణంగా వివరించిన పరిస్థితి. సో ఆ తర్వాత 2019 ఎట్టకేలకు కొంత భూసేకరణ అయ్యింది. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని రకాల అనుమతులు వచ్చినాయి, ఇంకా కొన్ని రావాల్సి ఉంది. ఆ స్థితిలో ఆయన 2019 ఫిబ్రవరిలో ఆయన శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆయన ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత కూడా 2023 వరకు కూడా ఈ యొక్క అనుమతులు కానీ ఇంకా భూసేకరణ కానీ కోర్టులో కేసులు వేయించింది కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు కొన్ని వేశారు. అవన్నీ విత్డ్రా చేయటం కానీ ఇవన్నీ జరిగేసరికి 2023 అయింది. ఆ 23లో మళ్ళీ రెండవసారి జగన్మోహన్ రెడ్డి గారు తన వైఖరి మార్చుకున్నారు. ఆయన ఎక్కడైతే ఏగలు తోలుకుంటున్నారు. సార్ ఇక్కడ ఒకటి ఇప్పుడు మస్తాన్ గారు ఇక్కడ ఒకటి ఇక్కడ ఏంటి అంటే 2019లో అధికారంలోకి రాకముందు వరకు అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ అవసరం లేదు. సరే, భూసేకరణ మాత్రమే వారి నినాదం అయితే, భూసేకరణలో రైతులకు అన్యాయం జరుగుతుంది అనేది మాత్రమే వాళ్ళ వాదన అయితే, పక్కనే ఉన్నటువంటి ఎయిర్పోర్టు 40 నాటికల్ మైల్స్ దూరంలో ఉన్నటువంటి వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే అక్కడ ఈగలు తోలుకుంటున్నారు. మరి ఇక్కడ అవసరమా అంటే ఎయిర్పోర్టే అవసరం లేదు అనేటువంటి వాదనని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి. అంటే అధికారంలోకి రాకముందు వద్దనుకున్నటువంటి ఎయిర్పోర్టు అధికారంలోకి వచ్చాక ఎందుకు కావాల్సి వచ్చింది నెంబర్ 1. నెంబర్ 2, అప్పట్లో జిఎంఆర్కి ఇది ఇచ్చారు. సో అప్పట్లో నాకు తెలిసి 3-4 కంపెనీలు బిడ్లో పాల్గొంటే జిఎంఆర్ అత్యధికంగా